రైతు చేతిలో డబ్బులు లేక వ్యవసాయం చేయట్లేదా? గిట్టుబాటు ఎట్లాగో అవ్వట్లేదు ఎందుకని మానేస్తున్నారా? లేకపోతే క్రాప్ హాలిడే వాళ్ళకాళ్ళు ప్రకటించుకున్నారా? ఏంటి అన్నదైతే ఏమీ రావట్లేదు. కానీ ఇప్పుడు ఈనాడు ఒక రకం, సాక్షి ఇంకొక రకం రాసుకొచ్చింది. ఇద్దరు కూడా రైతులు పంటకి సంబంధించి నష్టాల పాలవుతున్నారని రాసుకొచ్చింది. సీజన్ ఆరంభమై 55 రోజులైతే 12% మంది మాత్రమే వ్యవసాయం చేస్తున్నారు. రాష్ట్రంలో రబీ లక్ష్యం 57.78 లక్షల ఎకరాలు. ఇప్పటికే 13.62 లక్షల ఎకరాల్లో సాగు బిగిన్ అవ్వాలి. కానీ కేవలం 8.86 లక్షల ఎకరాల్లోనే వేశారు. 20 లక్షల ఎకరాలకు గాను 1.42 లక్షల ఎకరాల్లో మాత్రం వరేస్తున్నారు. శనగ వరకు 11 లక్షల ఎకరాలు వేస్తుంటే ఇప్పుడు 3.75 లక్షల ఎకరాలే వేశారు. మినిమం 9 లక్షల ఎకరాల్లో వేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే 72,000 ఎకరాల్లోనే వేశారు. కృష్ణా పెన్నా డెల్టాలో రెండో పంటకి ప్రభుత్వం నీళ్లు ఇవ్వకపోవడంతో, ఇవ్వమని చెప్తూ ఉండటంతో, లేకపోతే ఇస్తారో లేదో తెలియదన్న అయోమయంతో రైతులు ఆగిపోయారు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసింది. ధరల పతనంతో కూడా రబీ సాగుకి అన్నదాతలు ముందుకు రావట్లేదు అన్నది సాక్షి హైలైట్ చేస్తే, రబీలో ఈ క్రాప్ మొదలయ్యేది ఎప్పుడు అంటూ ఇంకో పక్కన వీళ్ళు రాసుకొచ్చారు. ఇక్కడ వీళ్ళు 8.5 లక్షలన్న రాశారు, సాగైంది 8.86 లక్షలని. ఈనాడు వచ్చేటప్పటికి 6.5 లక్షల ఎకరాల్లో మాత్రం పంటలు వేశారని రాసింది. అయితే ఈ క్రాప్ గురించి రాసుకొచ్చింది, అంటే దానికి ఇన్సూరెన్స్ గురించి. అది తేడా ఎందుకు జరుగుతుంది? రైతులు పంటలు వేయడం ఎందుకు మానేస్తున్నారు? ఇది అసలు చెక్ చేస్తుంది ప్రభుత్వం లేదా అన్నది ఆలోచించుకోవాల్సి ఉంది.